మచిలీపట్నం శాసనసభ్యులు ఈ రాష్ట్రానికి ఎక్సైజు, మైనింగు ఈ శాఖలు చూస్తున్నటువంటి శాఖ అమాత్యులు కొల్లు రవీంద్ర గారు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పేరుని నాని మీద వారు సభ్యత సంస్కారం మరిచి సంస్కారహీనంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి బదులు చెప్పటం నా బాధ్యత కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. వారు మాట్లాడుతూ వారు చెప్పారు, నేను తండ్రికి అన్నం పెట్టలేదని, తండ్రిని చంపుతానేమో అని భయపడి వేరొక ఇంట్లో కాపురం ఉన్నారని, తండ్రికి వ్యతిరేకంగా నేను నామినేషన్ వేశానని చెప్పని సత్యదూరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటల్ని లేకపోతే నిందల్ని నా మీద ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పంతొమ్మిది 1930-40 మధ్యన జన్మించినటువంటి నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు అప్పటికే అది దుబారా ఖర్చులా లేకపోతే ఏమైనా అని మా తాతల యొక్క ఆస్తులు కరిగిపోవటం వల్ల ఆర్థిక బాధలు ఉన్న దృష్ట్యా మా నాన్నగారిని వారి సొంత మేనత్త అయినటువంటి కాట్రగడ్డ వెంకాయమ్మ గారు అన్నకి చెప్పుకుని నీ పిల్లోడిని నేను పెంచుకుంటానని చెప్పి, నాకు మగపిల్లలు లేరు పెంచుకుంటానని చెప్పి తీసుకెళ్ళి ఆయన తరగటూరులో పెట్టుకుని పూర్తిగా ఆయన్ని నా తండ్రి మేనత్త అయిన కాట్రగడ్డ వెంకాయమ్మ గారు ఇంటర్మీడియట్ గుడివాడలో చదివించి, డిగ్రీ మచిలీపట్నంలో చదివించి, ఎంఏ నాగపూర్ యూనివర్సిటీలో చదివించి, ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చేయించి తన కూతురునిచ్చి మేనల్లుడికి పెళ్లి చేసి మచిలీపట్నంలో ప్రస్తుతం మేము ఉండేటువంటి ఇల్లు పెంకుటిల్లుగా ఉన్నది రామానాయుడుపేటలో, ఆ ఇంటిని ఇచ్చి అక్కడ కాపురం పెట్టించారు, లా ప్రాక్టీస్ పెట్టించి. ఇది నా తండ్రి నేపథ్యం. నా తండ్రి వ్యక్తిగత జీవితం గురించి కొత్త తరానికి తెలియపోవచ్చు, కానీ ఆల్మోస్ట్గా ఆయన్ని 2 సార్లు అంటే కార్పొరేటర్గా 2 సార్లు, మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు, ఎమ్మెల్యేగా ఓటేసిన ప్రజలందరికీ కూడా పేర్ని కృష్ణమూర్తి గారి జీవితం తెరిచిన పుస్తకం. కొత్తగా కొల్లు రవీంద్ర గారి అసత్యాలతో ప్రజల్ని కొత్తగా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్త తరానికి తెలియదు కాబట్టి ఆయన ఏదో అవాకులు చవాకులు సంస్కారం మరిచి మాట్లాడారు. ఆ స్థితిలో ఉంటే నా తల్లిదండ్రులకి పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాగేశ్వరం గారికి ఇద్దరికి కూడా నాకు ముందు రాజేశ్వరి అని చెప్పిన ఒక అమ్మాయి ఉండేది, తర్వాత నేను, నా తర్వాత వసుంధర, అంటే 2 ఆడపిల్లలు మధ్యలో మగపిల్లవాడిని. బహుశా ఆవిడ రాజేశ్వరి అనేటువంటి మా అక్క, ఆవిడ వయసు 5 సంవత్సరాలు. ఆ టైంలో అనారోగ్యంతో ఆవిడ మరణించింది బందర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే. మరణిస్తే తర్వాత నేను, నా చెల్లి వసుంధర ఇద్దరు మిగిలాం. బహుశా మేము 4వ క్లాస్ 5వ క్లాసు చదువుతున్నప్పుడే మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. నా తండ్రి పెదనాన్న, నా చిన్నాన్న ఉండేవాళ్ళు, 3 మేనత్తలు ఉండేవాళ్ళు. ఒక మేనత్త మాతోనే ఉండేది, మా చిన్న మేనత్త కాంతమ్మ గారు అని చెప్పని, నరహశెట్టి కాంతమ్మ గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది మా మేనత్త గారు. మేము 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. మా నానమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది, మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు.
అని చెప్పనేది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లమైనప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము ఇంకా స్కూల్ 9th ఎప్పుడో 9th ఎప్పుడో ఉన్నప్పుడు మా చెల్లి ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇదే సోషల్ క్లబ్లో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు మా పిన్ని గారు అయినటువంటి నత్తా విక్టోరియా గారిని ఆ ఫంక్షన్కి తీసుకొచ్చారు. సహజంగా కుటుంబాల్లో ఏ స్థితిలో ఉంటాయో, ఏ మతానికి సంబంధించిన కుటుంబాల్లో అయినా అప్పటి వరకు గుట్టుగా ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ రోజు ఆయన దీవించడానికి ఆశీర్వదించడానికి ఆమెను తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత అయిన తర్వాత ఆ శోకాన్ని, ఆ గుండె గాయాన్ని ఆవిడ భరించలేక, అంటే పాత రోజుల్లో గుట్టుగా ఉన్నా సరే పోనీలే 3 సంవత్సరాలు లేని ఊరుకునేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఆ రోజు ఆవిడ గాయపడి 2 రోజుల తర్వాత మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే మా మేనత్త చూసి గబాలను ఆపితే ఆ తెల్లారి మా నానమ్మ, మా అమ్మమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా మేనత్తలో కూర్చుని మా నాన్నగారిని పిలిచి గట్టిగా మందలించి ఈ స్థితిలో ఉంటే ఆ రోజు అందరూ మా కుటుంబం అంతా కలిసి మా అమ్మకి చెప్పారు, వద్దు మనకి, ఆడితో మనకొద్దు. మా అమ్మమ్మ అయితే గట్టిగా చెప్పింది, మనం వెళ్ళిపోదాం మనం ఇంటికి, నా సొమ్ముతో చదివించాను, నా సొమ్ముతో మనిషిని చేశాను, మనం వెళ్ళిపోదాం, మన ఇంటికి వద్దామా అని చెప్పి మా అమ్మని అడిగితే, దేవుడు నాకు ఇలా రాశాడు, నేను కాపురం చెడి నేను పుట్టింటికి రాను, నేను ఇక్కడే బతుకుతాను, బతికినానాలు బతుకుతాను, నా పిల్లల కోసం బతుకుతానని ఆ రోజు నా తల్లి నిర్ణయం తీసుకుంది. నేను విడాకులు తీసుకోనని చెప్పింది, పుట్టింటికి రానని చెప్పింది. పెళ్ళయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేరుని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయన 2వ భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు, విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారనేవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడని 2వ వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే, నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైనా. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాలకు దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేరుని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ రోజు నా తండ్రి నన్ను పిలిచి, విక్టోరియా గారిని నా చేతిలో చేసి, దానికి ఎవరూ లేరు, ఏ పిల్లలు లేరు, నువ్వే మొత్తం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్థం అవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నువ్వే చూసుకొని ఆవిడ చేయి నా చేతిలో వేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. నా కర్మ ఈ విధంగా, నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలా మంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల, సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా, నీకు దిగుతానంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు, నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం.
అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే. Please subscribe dot news.